మైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి క్రీస్తు యేసు వారి పేరట మీ అందరికి నా వందనాలు. మరి ఈరోజు బైబిల్లో నుంచి, దేవుని గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథములో తాను ఉనికి, తన మనస్సు, తన ఆవేదన, తన బాధ ఇవన్నీ కూడా ఈ గ్రంథములో మనకి వ్యక్తం చేశాడు, మనకు వ్రాయించాడు. అందుకే మనుష్యుని విషయంలో దేవుడు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా 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 రకరకాలుగా ఉంటున్నాయి ప్రియులారా. అందుకే దేవుడు ఈ గ్రంథములో మనిషి గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, మనిషి గురించి తను ఏ నిర్ణయాలు తీసుకున్నాడు అని జీవగ్రంథంలో మనం ఆలోచించగలిగితే, ప్రారంభంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆదికాండము ప్రారంభ పుస్తకములో, ఆదికాండం అనే పుస్తకములో మొదటి అధ్యాయము 26వ వచనములో ఒక చక్కటి మాట మనకి గ్రంథములో వ్రాయబడింది. చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏమంటే దేవుడు ప్రారంభములో మనుషులను ఇంకా భూమి మీదికి పుట్టింపక మునుపే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడంట. ఎందుకంటే ఇల్లు కట్టడానికంటే ముందు నిర్ణయాలు తీసుకుంటాం, పెళ్ళి చేయటానికంటే ముందు నిర్ణయాలు తీసుకుంటాం, పొలం కొనకు ముందే నిర్ణయాలు తీసుకుంటాం, ఊరికి వెళ్ళటానికంటే ముందు నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు మనిషిని చేయటానికంటే ముందే ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటి ఆ నిర్ణయం అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము నరులను చెయ్యదుము అని ఒక మంచి డిసిజన్ తీసుకున్నాడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అంటే పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలంటే మనలా ఉండాలి అనుకున్నాడు దేవుడు. ఎందుకు అంటే ప్రియులారా, ఏ తండ్రి అయినా తన పిల్లలు తనలా ఉండాలని ఆశపడతాడు. ఏ తల్లైనా తన కూతురు తనలా ఉండాలని ఆశపడుతుంది. ఏ తండ్రి అయినా అదే ఆశపడతాడు ప్రియులారా. మరి ఈరోజు దేవుడు కూడా ఆశపడటంలో తప్పు లేదు. నా పోలిక, నా స్వరూపము, నా పోలికలో, నా స్వరూపములో మనుషులను చేద్దాము అంటున్నాడు అంటే నిజంగా దేవుడికి మన పైన ఎంత ప్రేమ మీరు ఆలోచించండి. ఏమండి, దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మామూలుగా లేదండి. దేవుడు తీసుకున్న నిర్ణయము మామూలుగా మనం ఏదో చదువుకొని వదిలేస్తున్నామే కానీ ఆ నిర్ణయములో, తాను తీసుకున్న నిర్ణయాలలో, తను తీసుకున్న డిసిజన్ వలన ఎంత మేలు కలిగిందో మనకు అర్థం కావటం లేదు. ఎందుకంటే పరాయి వాళ్ళ స్వరూపము కాదు మనకిచ్చింది దేవుడు, తన స్వరూపాన్ని ఇచ్చాడంట, తన పోలికనిచ్చాడంట. అంటే భూమి మీద ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే, ఈరోజు మనుషులు ఆలోచనలు ఎలా తయారైపోయాయంటే ప్రియులరా, నా కొడుకు అందముగా పుట్టాలి అనుకుంటాడు. అందముగా పుట్టాలని తన గురించి అనుకోడు. ఎవరి గురించి అనుకుంటాడు? నా కొడుకు ఒక అమితాబ్ బచ్చన్ లాగా ఉండాలి, నా కొడుకు ఒక సల్మాన్ ఖాన్ లాగా ఉండాలి, నా కొడుకు ఒక మహేష్ బాబు లాగా ఉండాలి, నా కొడుకు షారుఖ్ ఖాన్ లాగా ఉండాలి, నా కొడుకు మంచి అందగాడిలా ఉండాలి అని వాళ్ళ స్వరూపాలను బట్టి వాళ్ళ స్వరూపాలు రావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఈరోజు కాలంలో తల్లైతే కూతురులను బట్టి ఏం కోరుకుంటుందంటే, నా కూతురు ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉండాలి, నా కూతురు చాలా అందగత్తిగా ఉండాలి, నా కూతురు మిస్ యూనివర్స్లా ఉండాలి అనుకుంటుంది. కానీ నా కూతురు నాలాగుండాలి, నా కూతురు నాలాగుండాలి, నా కొడుకు నాలాగుండాలి, నా పోలికలు రావాలి, నా స్వరూపం రావాలని ఈరోజు తల్లిదండ్రులు కోరుకునే కోరికలు చాలా తక్కువ. ఎందుకంటే నా కొడుకు వేరే వాళ్ళు స్వరూపం రావాలని కోరుకుంటున్నారు ఈరోజు. ఇది చాలా తప్పు ప్రియులారా.
నీ కొడుకుకి నీ పోలికలు వస్తాయి, నీ స్వరూపం వస్తుంది. పరాయి వాళ్ళ స్వరూపం ఎందుకు వస్తుంది? సల్మాన్ ఖాన్ స్వరూపం ఎందుకు వస్తుంది? అమితాబ్ బచ్చన్ హైట్ నీ కొడుకు ఎందుకు వస్తుంది? నీ కొడుక్కి నీ స్వరూపం వస్తుంది, నీ హైట్ వస్తుంది, నీ లక్షణాలు వస్తాయి. ఎందుకంటే దేవుడు మనకి నేర్పిన పాఠం ప్రియులారా. ఎంతమందికి ఈ మాట తెలుసు? ఎంతమంది ఈ మాటని ధ్యానిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటున్నారు. పుట్టిన తర్వాత కూడా పేర్లు పెడుతున్నారు. ఎలా పేర్లు పెడుతున్నారు తెలుసా? ఏంటి? ఈ సినిమా యాక్టర్లు పేర్లు పెడుతున్నారు. సినిమా యాక్టర్ పేర్లు ఎందుకు పెట్టాలి? వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి? నీ తాత పేరు పెట్టుకో, మీ నాన్నమ్మ పేరు పెట్టుకో. వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి? వాళ్ళ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నీ కొడుకు ఏమైనా యాక్టర్ అయిపోతాడా? ఆ హీరోయిన్ పేరు పెట్టుకున్నంత మాత్రాన నీ కూతురు ఏమైనా హీరోయిన్ అయిపోద్దా? లేదు కదా. నీవు లేబర్గా ఉన్నావంటే నీ కొడుకుని లేబర్ పని చేయించటానికే ఇష్టపడతావు. నీవు డాక్టర్గా ఉన్నావంటే నీవు డాక్టర్ పని చేయించటానికే ఇష్టపడతావు. నీవు యాక్టర్గా ఉన్నావంటే నీ కొడుకుని యాక్టర్గా చేస్తావు. ఎవెవరు స్తోమతను బట్టి, ఎవెవరు ఉద్దేశాలను బట్టి వాళ్ళు అలా ఎదుగుతుంటారు. కానీ మన నిర్ణయాలు మార్చుకోకుండా మన పిల్లలకి, ముఖ్యంగా క్రైస్తవులైన వాళ్ళు కూడా చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత లేటెస్ట్ ట్రెండ్ ఎలా మారిపోయిందంటే, నా కొడుకుకి ఒక మంచి పేరు, ఏ పేరు పెట్టాలంటే బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టరు ఈరోజు. ఒకప్పుడు బైబిల్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకోవటానికి చాలా కష్టపడేవాళ్ళు. ఒకప్పుడు బైబిల్లో ఉంటున్న వారి పేర్లే పెట్టుకునేవారు. మోజేస్ అని, మోషే అని, థామస్ అని, ఏలియా అని, ఎలీష్ అని, ఆదాం అని, సొలొమోన్ అని, ఇలాంటి భక్తులు పేర్లు పెట్టుకోవటానికి ఇష్టపడేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఎవరు పేర్లు పెట్టుకుంటున్నారు అంటే సినిమా యాక్టర్లు పేర్లు పెట్టుకుంటున్నారు. క్రైస్తవులయ్యుండి కూడా సినిమా యాక్టర్లు పేర్లు పెట్టుకుంటున్నామంటే నిజంగా అది మనకి సెట్ కాదు ప్రియులారా. వాక్యం తెలియకముందు ఏం పెట్టుకున్నావో తెలియదు. వాక్యం తెలియకముందు నీవు ఏ నిర్ణయాలు తీసుకున్నావో తెలియదు. కానీ వాక్యము తెలిసిన తర్వాత, వాక్యములో ఎదుగుతున్నప్పుడు, వాక్యములో నీవు జీవిస్తున్నప్పుడు సినిమా యాక్టర్ల పేర్లెందుకు, హీరోయిన్ల పేర్లెందుకు? చక్కగా నీవు బైబిల్లో నుంచి పదాలను తీసి జోడించి నీ కొడుకుకైనా నీ కూతురుకైనా ఒక మంచి పేరు పెట్టు. నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకున్నావంటే ఆ పేరుని పిలిచేటప్పుడు కూడా చాలా ఇంపుగా, సంపుగా, అర్థవంతమైన పేరు కలిగి ఉండాలి. నా కూతురుకు పేరు పెట్టానండి, అన్వేషణ అని పెట్టాను. రెండో పాపకి అర్పణ అని పెట్టాను. అర్పణ అనగానే బైబిల్లో మనకి కనిపిస్తున్న ఎన్నో స్థలాలలో, ఎన్నో జాగాలో, ఎన్నో రెఫరెన్సులు మనకి కనిపిస్తున్నాయి అర్పణ అనే పదం. అన్వేషణ అనే పదం, అన్వేషణ అంటే వెతకటం, రీసెర్చ్ చేయటం, బైబిల్లో మనం ధ్యానించటం. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు పేరు పెట్టుకుంటే దానికి అర్థవంతంగా ఉండాలి కానీ అర్థహీనంగా ఉండకూడదు. ఎందుకంటే నీ కొడుకుకైనా నీ కూతురుకైనా నువ్వు పేర్లు పెడుతున్నావంటే బైబిల్లో నుంచి పదాలను జోడించి దేవుడు పిలవటానికి ఇష్టపడే పేర్లను కూడా నువ్వు పెట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. దేవుడు ఆదాముకు పేరు పెట్టాడు, దేవుడు మోషేకు పేరు పెట్టాడు, చక్కగా ఎందరికో పేరు పెట్టాడు దేవుడు కదా. మరి ఈరోజు నీకు పేరు పెట్టే అవకాశం దేవుడు నీ పైన వదిలేశాడు. మరి నీవు కూడా ఒక చక్కటి పేరు పెట్టుకోవాలి. ఓకే, మరి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని పిలుస్తున్నాడు అంటే దేవుని లక్షణాలను కూడా మనకి ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. అంటే భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపము,
దేవుని పోలిక, దేవుని స్వరూపము. అసలు దేవుని పోలిక అంటే ఏంటి, దేవుడి స్వరూపం అంటే ఏంటి అంటే మనము ధరించుకున్న స్వరూపాలు ఈ మట్టి స్వరూపాలు కాదు, మట్టి పోలికలు కాదు, ఆత్మస్వరూపము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన పోలికలు అంటే ఆత్మ పోలికలు, ఆయన స్వరూపం అంటే ఆత్మ స్వరూపము. మట్టి పోలికలు కాదు, మట్టి స్వరూపము కాదు. ఈరోజు నేను ఎర్రగా ఉన్నాను, నా కొడుకు నల్లగా ఉన్నాడు, ఈ స్వరూపాలు కాదు. మట్టిలోకి వెళ్ళిపోయే స్వరూపాల గురించి దేవుడు మాట్లాడలేదు ప్రియులారా. ఎప్పుడు మట్టిలోకి వెళ్ళిపోయే స్వరూపాలు. నాయన తెల్లగా ఉంటాడు, కొడుకు నల్లగా ఉంటాడు, కొడుకు తెల్లగా ఉంటాడు, నాయన నల్లగా ఉంటాడు. ఈ కలర్ను బట్టి దేవుడు ఇలాగుంటాడేమని నిర్ణయాలు తీసుకోకూడదు సుమా. ఈ భూమి మీద ఉన్న కలర్ను బట్టి, ఈ భూమి మీద ఉన్న రంగులను బట్టి దేవుడు అలాగే ఉంటాడేమని కాదు. దేవుడు ఆత్మస్వరూపి అని బైబిల్ మనకి ఖచ్చితంగా బోధించింది. దేవుడు ఆత్మస్వరూపి. ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అందుకే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. అంటే అసలు ఎవరెవరున్నారు పరలోకంలో? మన అనే పదం ఎప్పుడు వాడతామంటే, మన అనే పదం ఎప్పుడు మనం వాడుతున్నామంటే మనము సింగిల్గా కాదు, డబల్గా, లేకపోతే మనం ఒకరికంటే ఇద్దరు, ఒకరికంటే ముగ్గురుగా ఉన్నప్పుడు మనము అనే పదం వాడతాం. ఏంటి మనము అనే పదం ఎప్పుడు వాడతామంటే ఒక్కరుంటే మనం వాడం ప్రియులారా. నేను అంటాను, ఇద్దరుంటే మనము అంటాం. ఇప్పుడు దేవుడు మన పోలిక మన స్వరూపం అంటున్నాడు అంటే ఒకరికంటే ఇద్దరై ఉండాలి, ఒకరికంటే ముగ్గురై ఉండాలి, ఎక్కువ జనాభా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా బహువచనాన్ని వాడుతున్నాడు అంటే ఎక్కువగా ఉండాలి. అందుకే ఈ మాటని దేవుడు వాడుతున్నాడు. మరి మన స్వరూపము మన పోలిక అంటున్నాడంటే ప్రకృతి సంబంధమైన పోలికలు కాదు, ప్రకృతి సంబంధమైన స్వరూపాలు కాదు, ఆత్మీయ పోలిక. అందుకే ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో మనకి వ్రాయబడింది. ఒకసారి లూకా రాసిన సువార్త చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 38వ వచనము. కేనును ఎనోషును, ఎనోషుకు షేతుకును, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది. అంటే ఆదాము గారిని దేవుడు సృష్టించేటప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున భూమి మీద ప్రారంభ మనిషి ఎవరు అని మనం ఆలోచిస్తే, భూమి మీద ప్రారంభము పుట్టుకొచ్చిన మనిషి ఎవరు అంటే ఆదాము. ఈ ఆదాముకి ఎవరు పోలికలు వచ్చాయి అంటే దేవుని పోలికలు వచ్చాయి, దేవుని స్వరూపం వచ్చింది. ఈ భూమి మీద మొట్టమొదటిగా భూమి మీద మనిషి ఎవరు అంటే ఆదామని చెప్పచ్చు. ఆదాము తర్వాత అవ్వ వచ్చింది, అవ్వ తర్వాత కయ్యేను, ఏబేలు వచ్చారు. దాని తర్వాత జనాలు విస్తరించారు. నేటికి 800 కోట్ల మంది అని మనం అనుకుంటున్నాము. అంటే ఆ 800 కోట్ల మంది ఎవరి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇదిగో ఆదాము నుంచి, అవ్వ నుంచి, ఇద్దరు నుంచి వచ్చారు. ఆదాము అవ్వల నుంచి వచ్చారు. మరి ఈ జనాభాకి ఎవరు పోలికలు, ఎవరు స్వరూపం ఉంది అంటే దేవుని పోలికలు, దేవుని స్వరూపాలు ఉన్నాయి. మట్టి ఆకారాలు కాదు సుమా, మట్టి ఆకారాలు కానే కాదు. లోపల ఆత్మకి దేవుని పోలికలు, ఆత్మకి దేవుని స్వరూపం ఉంది. ఆత్మకి దేవుని పోలికలు, ఆత్మకి దేవుని స్వరూపం ఉంది. అందుకే మట్టి ఆకారాలతో దేవుని కంపేర్ చేయకండి, మట్టి శరీరాలతో దేవుని కంపేర్ చేయకండి. ఈ నల్లగా, ఈ ఎర్రగా, ఇవన్నీ ఈ కలర్లతో, ఈ రంగులతో దేవుని కంపేర్ చేయకండి. ఎందుకంటే ఈ రంగులు ప్రకృతికి సంబంధించిన రంగులు,
ఆత్మ పరలోకానికి సంబంధించినది. దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన పోలికలు ఆత్మ పోలికలు. ఏమండి, మరణించగానే మట్టి శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది, మట్టి శరీరము తగలబడిపోతుంది, మట్టి శరీరము కట్టెల మీద పెట్టి కాలగానే బూడిదైపోతుంది, ఈ మట్టి శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. తాను దయచేసిన ఆత్మ తన యొద్దకు దేవుని యొద్దకు వెళుతుంది అని మనకు బైబిలు ఎన్నోసార్లు మనకి చెప్పింది. తాను దయచేసిన ఆత్మ, తాను మనిషికి, తాను నరులకు దయచేసిన ఆత్మస్వరూపము దేవుని యొద్దకు చేరును, తన యొద్దకు చేరును అని ఎంత చక్కగా మనకి వాక్యములో కనిపిస్తుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా దేవుని స్వరూపం అనగానే మట్టి ఆకారాలు తీసుకోకూడదు, మట్టి పోలికలు తీసుకోకూడదు, మట్టి లక్షణాలు దేవుడికి కలిగి ఉండడు ప్రియులారా. ఆయన ఆత్మ పోలిక, ఆత్మస్వరూపము. ఏంటి, భూమి మీద దేవుని పోలికగా పుట్టిన నరులు, దేవుని పోలికగా పుట్టిన మనుషులందరూ కూడా ఈరోజు దేవుడి కోసం బ్రతుకుతున్నారా? దేవుడి కోసం ఆలోచిస్తున్నారా? దేవుడు ఎంతగానో మనిషి కోసం పరితపిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనిషి గురించి ఎంత ఆలోచిస్తున్నాడంటే దేవుడు వేరే పని ఏం పెట్టుకోలేదు. దేవుడు వేరే పని ఏం పెట్టుకోలేదు. ఆయన రాత్రి పగులు మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు. రాత్రనక పగులనక మనిషి గురించి ఆలోచన. దేవుడికి మరొక పని లేదు ప్రియులారా, దేవుడికి మరొక పని లేదు. మనిషి గురించే ఆలోచన, మనిషి గురించే పని పెట్టుకున్నాడు. మనుషుల్ని కాపాడటానికి ఆయన నిలబడినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆయన చేసిన సృష్టిని చూడండి. సూర్యుడికి మరొక పని లేదు, దానికి పని ఏంటి తెలుసా? వెలుగివ్వటమే. చంద్రుడికి మరొక పని లేదు, తనకు వెన్నెలివ్వటమే, చల్లదనం ఇవ్వటమే. ఏమంటే గాలికి మరొక పని పెట్టుకోలేదు. అది గాలి మనుషులందరికీ తాను గాలి సప్లై చేస్తుంది, అదొక పని పెట్టుకున్నాడు. భూమికి మరొక పని లేదు, పండించటమే దాని పని. దేవుడు కలుగు చేసిన వాటిలో ఒకదానికి ఒక పని అప్పగించాడు అంటే ఆ పనిలోనే నేటి వరకు ఉంది. అది ఆ పనిలోనే నేటి వరకు ఉంది, మరో పని పెట్టుకోలేదు. దేవుడు భూమి మీద మనుషులను కలిగించిన తర్వాత, మనుషుల్ని పుట్టించిన తర్వాత దేవుడు మనుషుల్ని కాపాడుతూనే ఉన్నాడు. అదే పని పెట్టుకున్నాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. సూర్యుడు వెలిగిస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, భూమి పండిస్తుంది, గాలి మనుషులందరినీ పోషిస్తుంది. చూసారా, దేవుడు నియమించిన పనిలో ప్రతిదీ కూడా కనిపిస్తుంది. దేవుడు ఏ పని అయితే పెట్టాడో అది ఆ పనే చేస్తుంది, వేరే పని పెట్టుకోలేదు. అది వేరే పని పెట్టుకోలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, అనేకుల కొరకు ప్రాణం పెట్టాలని వచ్చాడు. అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన అదే పనిలోనే కొనసాగాడు, అదే పని పెట్టుకున్నాడు, మరొక పని పెట్టుకోలేదు. ఆయన మరొక పని పెట్టుకోలేదు. ఆ పరిశుద్ధాత్ముడు మనుషులందరికీ ఆ రక్షణ కవచంగా ఉన్నాడు, అదే పనిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు అదే పనిలోనే ఉన్నాడు, సృష్టి అదే పనిలోనే ఉంది. మనిషి మాత్రము దేవుడు పెట్టిన పనిలో లేకుండా పని మార్చేసుకున్నాడు, సొంత పని పెట్టేసుకున్నాడు, సొంత కార్యక్రమాల్లో ఉండిపోయాడు. యేసుక్రీస్తు కార్యక్రమాలు మరిచాడు, దేవుడు చెప్పిన పని మరిచిపోయాడు. తానొక్క పని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పనిలో ఉన్నాడు. దేవుడు పని మర్చిపోయాడు. ప్రియులారా, నీవైనా నేనైనా ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా దేవుడు పని చేస్తున్నామా? పని చేయటం లేదు. దేవుడి కోసం ఏమైనా బ్రతుకుతున్నామా? బ్రతకటం లేదు. ఎందుకంటే మన పనితీరు మారింది, మన పని చేంజ్ అయిపోయింది. ఏమండి, జంతువులు ఏవి కూడా, ఏ జంతువులను చూడండి, పని వాటిది మారలేదు. అవి ఎలాగైతే పుట్టాయో అలా పెరుగుతున్నాయి, చచ్చిపోతున్నాయి. కానీ మనిషి జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు పని కోసము పుట్టిన, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించుకున్న సత్క్రియలను చెయ్యటానికి మనిషిని దేవుడు భూమి మీదకి తీసుకొస్తే ఆ పనిని మర్చిపోయాడు, సొంత పనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పనిని మర్చిపోయాడు, సొంత పనిని ఏర్పాటు చేసుకున్నాడు, సొంత కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు ఏం పలికాడో తెలుసా? మనందరికీ తెలిసిన మాట. యోహాను రాసిన సువార్త 17:4 తండ్రి, లోకము పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్నిప్పుడు మహిమపరచు. ఎందుకంటే నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి, ఏ పని కోసం అయితే వచ్చాడో, ఏ పని కోసం అయితే యేసుక్రీస్తు వారు వచ్చారో ఆ పనిని నేను సంపూర్ణంగా చేశాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. సంపూర్ణంగా చేశాను, సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపరిచాను. సూర్యుడికి దేవుడు ఏ పని పెట్టాడో అదే పని చేస్తున్నాడు. చంద్రుడికి దేవుడు ఏ పని పెట్టాడో అదే పని చేస్తున్నాడు. భూమికి దేవుడు ఏ పని పెట్టాడో అదే పని చేస్తున్నాడు. గాలికి దేవుడు ఏ పని పెట్టాడో అదే పని చేస్తున్నాడు. కానీ పని చేయని వాళ్ళు, పనులలో నుండి పనిని మార్చుకున్న వాళ్ళు ఎవరు అంటే మనిషి. అందరూ తమ సొంత కార్యములనే ఆలోచించుకొనుచున్నారు. చూసారా? దేవుని కార్యములను చూడరు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే మనిషికి దేవుని పని వదిలేశాడు, మనిషి దేవుని పని వదిలేశాడు, సొంత పనిలోకి దిగిపోయాడు, సొంత పనిలో నిమగ్నమయ్యాడు. దేవుని పని అయిపోయింది అనుకుని దేవుని పని చేయటం లేదు. ప్రియులారా, దేవుని పని కోసం వచ్చిన మనము, దేవుని పనిలో ఉండవలసిన మనము, దేవుని పని చెయ్యవలసిన మనము ఆ పనులన్నీ వదిలేసాము, మన పనులు పెట్టుకున్నాం. అన్న మీటింగ్కి రండి అంటే నాకు పని ఉందంటాడు. అన్న సువార్తకి వెళ్దాం రండి అంటే పని ఉందంటాడు. అన్న సంఘానికి రండి అంటే పని ఉందంటాడు. అసలు నీ పని కోసం వచ్చావా, దేవుడి పని కోసం వచ్చావా? ఒక్కసారి ఆలోచించు. రేపు క్రీస్తు సువార్త ఒకరోజు సభ ఉల్లాస్నగర్లో జరుగుతుంది. ముంబై ప్రాంతంలో ఉల్లాస్నగర్లో ఒకరోజు సభ జరుగుతుంది. అనేక మందిని ఫోన్ చేసి అన్న సభకు రావాలన్నప్పుడు చూస్తానన్నా అంటున్నాడు. అనేక మందికి సభల కోసం ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు అన్న నాకు పనుంది అంటున్నాడు. చూసారా? అసలు నేను పిలుస్తున్నది దేవుడి పని కోసం, సువార్త సభల కోసం, వాక్యము వినటానికి. వాళ్ళు ఏమంటున్నారు? మాకు వేరే పనులు ఉన్నాయి, ఊరికెళ్ళాలి, ఏమంటే ఆ పనుంది, ఈ పనుంది. దేవుని పని వదిలిపెట్టి నువ్వు ఏ పని కోసము వెళ్ళినా అది సక్సెస్ కాదు. దేవుని పని వదిలిపెట్టి దేవుని పనికి రాకుండా నువ్వు ఏ పని పెట్టుకున్నా అది దేవునికి వ్యతిరేకమైన పని. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని పని ముందు మన పని తర్వాత, దేవుని పని ఫస్ట్, మన పని తర్వాత. అందుకే ఏదేమైనా ప్రియులారా, మనకు అవకాశాలు దొరికాయి దేవుడు పనులు చేయటానికి, మనకు అవకాశాలు దొరికాయి దేవుని కోసం బ్రతకడానికి, పాటలు పాడటానికి, వాక్యము చెప్పటానికి, ఏంటి సువార్త పత్రికలు అందించటానికి, సువార్తని చేయటానికి మనకి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అంటే అన్ని పనులు పక్కకు పెట్టేసి ముందు ఆ పని చెయ్యాలి, ముందు ఆ పని చెయ్యాలి. ఎందుకు ఆ పని చేయాలంటే ఆ పని మన చేతికి వచ్చింది అంటే మనం అదృష్టవంతులము. ఆ పని మన చేతికి వచ్చిందంటే మనం అదృష్టవంతులం. మళ్ళీ ఆ పని రాదు. మళ్ళీ దేవుడు మనకు అవకాశాలు ఇవ్వడు. అవకాశాలు ఇచ్చాడు అంటే నిన్ను నమ్మిచ్చాడు. అవకాశాలు ఇచ్చాడు అంటే నీ పైన ప్రేమ ఉండిచ్చాడు. ఆ ప్రేమను దూరం చేసుకోకు, ఆ అవకాశాన్ని దూరం చేసుకోకు. దేవుని పని చెయ్యి. ఊపిరి ఉన్నంత కాలం దేవుని కోసం బ్రతుకు. అదే ప్రియులారా, దేవుడు నాకు నీకు ఇచ్చిన అవకాశం. తన పని చేయటానికి నిన్ను నన్ను బ్రతికించాడు. అదే పని వద్దనుకున్నావా? అదే పని తిరస్కరించావా? అదే పనిని కాలుతో తన్నేసావా? భూమి మీద బ్రతకడం కష్టమైపోద్ది. అసలు భూమి మీద మనం ఉండటమే కష్టమైపోద్ది. అందుకే ఎప్పుడైనా దేవుని కోసము, దేవుని పనుల కోసము ఎవరైనా పిలుస్తున్నారంటే, దేవుని పనుల కోసము నిన్నెవరైనా పిలుస్తున్నారంటే అసలు వద్దు, లేదు, రాను అని మాత్రం ఎప్పుడు చెప్పుకో. ఎందుకంటే వీలైనంత మట్టుకు నీవు సేవలో సహకరించటానికి, నువ్వు సేవలో ఏకీభవించటానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఈరోజు ఉన్న అవకాశం రేపు రాదు. ఈరోజు వచ్చిన అవకాశం రేపు వస్తుందో లేదో తెలియదు. ఈరోజున్న జీవితం రేపు ఉంటుందో లేదో తెలియదు.
అందుకు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, దేవుని పనుల్లో ఎప్పుడు కూడా వేగిరపడాలి. దేవుడు పనులు చేయటానికి, దేవుని పనులు చేయటానికి వేగిరపడుతూ సువార్త సభల కోసము అన్ని స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యము విని మనల్ని మనం బలపరుచుకోవాలని